ఉంటుంది. సార్, సుప్రీం సంచలన తీర్పు గడువు తేల్చేసిన సిజేఐ ధర్మాసనం. చాలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు శనివారం నాడు పదవి విరమణ చేయబోతున్నారు. గతంలో మనం చర్చించినట్టు అనేక రాజ్యాంగ సంబంధమైన కీలకమైన అతి కీలకమైన తీర్పులు ఉన్నాయి. ఆయన ఈరోజు వాళ్ళ ధర్మాసనం చాలా ముఖ్యమైనది. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు పెట్టగలుగుతుందా, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులను ఎడతెగకుండా అలా పక్కన పెట్టేసి జాప్యం చేస్తే కుదరదు. మీరు 3 మాసాల వ్యవధి లోపల దాన్ని మీరు ఆమోదించడము వెనక్కు పంపడము చేయాలి అని గతంలో ఒక ధర్మాసనం, 2 సభ్యుల ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఇస్తే అది కేంద్రానికి సహజంగా రుచించలేదు. రెండో చాలామంది అసలు రాష్ట్రపతి అత్యున్నత రాజ్యాంగ అధినేత, ఆయనకు న్యాయస్థానం ఎలా పెడుతుందన్నారు. నిజానికి సుప్రీంకోర్టు ధర్మాసనం పెట్టింది గవర్నర్కు. ఆ బిల్లును ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు కదా, రాష్ట్రపతి ప్రస్తావన. దాని మీద ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసి ఈరోజు తన తీర్పు చెప్పింది. ఇది చాలా కీలకమైనది రాబోయే కాలానికి సంబంధించి. దాన్ని 2 కోణాలు కూడా చూడాల్సి ఉంది. ఒకటి, రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ గడువు పెట్టకూడదు. ఈ గడువు పెట్టడం అన్నది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆ విషయంలో మటుకు గడువు 143 కింద ఇచ్చిన రెఫరెన్స్ మీద మనం రాజ్యాంగం 200, 201 అధికరణాల కింద మనము చెప్పకూడదు, గడువు చెప్పకూడదు అనే ఒక మాట మటుకు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు గత తీర్పులో ఉన్న ఒక అంశాన్ని సవరించుకున్నట్టే లెక్క, మార్చుకున్నట్టే లెక్క. అయితే అసలు వాళ్ళు చేసిన వాటి మీద న్యాయస్థానాలకే వెళ్ళకూడదా, వెళ్ళొచ్చా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు. మిగతా చోట్లంతా అది చెప్పుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు అని. కానీ గవర్నర్కు 3 మార్గాలు ఉంటాయి: బిల్లును ఆమోదించటం, బిల్లును తిరస్కరించటం, బిల్లును తిప్పి పంపటం. అంతేగాని బిల్లును అలాగే ఏమీ తేల్చకుండా ఎడతెగని జాప్యం చేయడం మటుకు అది సాధ్యం కాదు. అలా జరిగినప్పుడు కోర్టులకు రావచ్చు. కానీ కోర్టులు ఆ అంశంలో ఒక ఆదేశం ఇవ్వాలి, కానీ ఒక యూనివర్సల్ లా లాగా మీరు ఇలాగే చేయాలి, చేయకూడదు అని చెప్పకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల ఇది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ కిందే ఉంది. ఇది 2 వైపులా ఉంది. మేమైతే మీకు గడువు పెట్టకూడదు అంటే కీలకమైనది ఏమంటే 3 నెలల లోపల ఆమోదం తెలపకపోతే ఆ బిల్లు చట్టమైనట్టే భావించాలని గత తీర్పులో ఉంది. అది కుదరదు, అది తప్పకుండా వాళ్ళ ద్వారానే రావాలి. కానీ గవర్నర్ ఎడతెగని జాప్యం చేస్తే మటుకు అప్పుడు న్యాయస్థానానికి రావచ్చు అనే ఒక అంశం దీంట్లో స్పష్టంగా చెప్పి ఇంకా అనేక అంశాల మీద ఒక 10 ప్రశ్నలు ఇచ్చారు. ఇది 10 ప్రశ్నలకు కూడా చాలా వివరమైన సమాధానాలు. ఎందుకంటే ఇది ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కదా, దిస్ ఈజ్ నాట్ ఎ కేస్, మీరు కేసు కాదు కాబట్టి ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క వివరణ ఇచ్చారు. 5, 6, 7 ప్రశ్నలకు కలిపి ఒకేసారి ఇదిగోండి క్వశ్చన్స్ 5, 6 and 7 ఆన్సర్డ్ టుగెదర్. అది ఏమన్నారంటే, ది టెక్స్ట్ ఆఫ్ ఆర్టికల్ 200 and 2001 హ్యాస్ బీన్ ఫ్రేమ్డ్ ఇన్ సచ్ ఎ మేనర్. అంటే ఒక బాధ్యతగా వీటిని నిర్వహిస్తారనే ఆ నమ్మకంతో ఇవి రూపొందాయి. అందువల్ల చాలా విపరీతమైన ఆలస్యం అయితే మటుకు ఆలస్యం చేయకండి అనే సందేశం కూడా కోర్టు ఇచ్చింది. దాన్ని తీసుకుంటారంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకో 2 అయితే ఉన్నాయి. అది ట్రిబ్యునల్స్ యాక్ట్. మొన్న ఏ అంశంలో అయితే మేము ఉన్నంతవరకు కేసులు పక్కన పెట్టండి అని సిజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు కదా, ఆ విషయంలో కూడా నేను తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. అదేమిచ్చిందంటే, మేము ఏదైతే కాదు ట్రిబ్యునల్స్ విషయంలో తప్పు అని మేము చెప్పామో దాన్నే మీరు చట్టం చేస్తే ఇంకా న్యాయస్థానానికి ఏమి ఉంటుంది. కాబట్టి న్యాయస్థానాలు చెప్పిన దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలి అని కూడా గవాయి ధర్మాసనమే ట్రిబ్యునల్స్ యాక్ట్ను కొట్టేసింది. ఈ 2 విషయాలు, ట్రిబ్యునల్స్ యాక్ట్ను కొట్టేసి మీరు స్పిరిట్ ఆఫ్ అవర్ జడ్జిమెంట్ కూడా అమలు చేస్తే, ఆలోచించి దాన్ని పొందుపరిస్తే బాగుంటుంది, లేకపోతే ఎట్లా కుదురుతుందని. 3వ సన్నివేశం కూడా చూసింది. అదేంటి, పర్యావరణ రక్షణకు సంబంధించి. పర్యావరణకు సంబంధించిన నిబంధనలు వీటికి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, గతానికి వర్తించేది ఉంటుందా అన్న విషయంలో మొన్న ఒక తీర్పు ఇచ్చింది కోర్టు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా ఉన్నప్పుడు అప్పుడెప్పుడో పర్యావరణ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ ఇప్పుడు తొలగించండి, కూల్చేయండి అంటే కుదరదు. అలా చేస్తే 20,000 కోట్ల నష్టం, 200 సంస్థలను తీసేయాల్సి వస్తుంది. కాబట్టి అన్ని కోణాలు దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పిచ్చింది. అయితే ఒక్క న్యాయమూర్తి మటుకు కొంచెం
డిఫర్ అయితే మీ డిఫరెన్స్ కూడా చెప్పండి అన్నాడు ఆయన. మీ డిఫరెన్స్ కూడా చెప్పండి అంటే సిజేఐ చెప్పింది కొంచెం సరిగా లేదని ఆయన చెప్పారు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూనే ప్రభుత్వ సంస్థలకు రక్షణ కల్పిస్తున్నాం మేము ఈ ప్రత్యేక పరిస్థితుల్లో అన్నారు. సో ఈ చివరి ఈ 4-5 రోజుల్లో కీలకమైనవి చెప్పారు. ఈ సర్ మీద కూడా విచారణ రేపు చేపట్టబోతున్నారు. ఆయన బహుశా దాన్ని ప్రారంభించేసి ఒక రూపం ఇచ్చి దాన్ని ముగించవచ్చు అని మనం భావించవచ్చు. ఈ విధంగా సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పులు ఇవ్వడం మనం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.